సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా అదే హల్చల్, ఫేస్బుక్ ఓపెన్ చేసినా అవే ఫోటోలు, ఇన్స్టాలోకి వెళ్ళినా అవే పిక్చర్స్, ఎక్స్లోనూ అవే పిక్స్. ప్లాట్ఫామ్ ఏదైనా సేమ్ ట్రెండ్. ఇప్పుడు సోషల్ మీడియాను ఓపేస్తున్న నయా ఐటమ్ జిబ్లీ. కామన్ సోషల్ మీడియా యూజర్ల నుంచి సెలబ్రిటీలు, వీఐపీలు, పాపులర్ పర్సనాలిటీల దాకా అంతా వరుస పెట్టి జిబ్లీ స్టైల్ ఇమేజ్ను అప్లోడ్ చేస్తున్నారు. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో ఈ జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఆప్షన్ను నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఓపెన్ ఏఐ సహాయంతో కార్టూన్ తరహా ఫోటోలను నెటిజన్లు క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఇప్పట్లో ఆగే ఛాన్స్ ఉందా? చాట్ జీపీటీకి యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కేవలం 1 గంటలో మిలియన్ యూజర్లు యాడ్ అయ్యారని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2 ఏళ్ల క్రితం చాట్ జీపీటీ ప్రారంభించినప్పుడు మంచి స్పందన వచ్చిందని ఆల్టన్ తెలిపారు. 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్లు యాడ్ అయినట్టు గుర్తు చేశారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత తాజాగా జిబ్లీ ఫిల్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం 1 గంట వ్యవధిలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు చాట్ జీపీటీకి యాడ్ అయినట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్ను అత్యధికంగా వినియోగించడం వల్ల తమ జీపీయూ వ్యవస్థపై అధిక భారం పడుతోందని, అందుకే దీనికి లిమిట్ పెడుతున్నామని ఆల్టన్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉచిత యూజర్లు రోజుకు 3 మాత్రమే జిబ్లీ ఫోటోలు జనరేట్ చేసుకునేలా పరిమితి విధించారు. అయితే ప్రీమియం యూజర్లకు ఎలాంటి లిమిట్ వర్తించదు. అయితే తాజాగా ఉచిత యూజర్లకు రోజుకు 3 మాత్రమే జిబ్లీ ఫోటోలు జనరేట్ చేసుకునే పరిమితి ఎత్తివేసినట్లు సమాచారం. జిబ్లీ స్టైల్ ఫోటోలను ఎక్కువగా చాట్ జీపీటీ, గ్రోక్ ఏఐ సహాయంతో క్రియేట్ చేసుకుంటున్నారు. బేసిక్గా సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ వైరల్ అయితే మిగతా వాళ్ళంతా దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. ఒకరిని చూసి మరొకరు ఓ చైన్లా అది ట్రెండ్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్స్తో ఈ జిబ్లీ ట్రెండ్ మరింత వైరల్ అయింది. ఈ ట్రెండ్ సోషల్ మీడియా యూజర్లకు తమ పర్సనల్ ఫోటోలని కొత్త రూపంలో, సరికొత్త స్టైల్లో చూసే అవకాశం కల్పించింది. పైగా ఇది వారి క్రియేటివిటీని ప్రదర్శించేందుకు వీలవుతోంది. దాంతో జనంలో ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. ఈ జిబ్లీ స్టైల్ చిత్రాలు చాలా మందికి నోస్టాలిజియా కనెక్షన్ని తీసుకెళ్తున్నాయి. జిబ్లీ ట్రెండ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అంతా చూస్తున్నాం. కానీ ఇదే సమయంలో మరో డౌట్ తలెత్తుతోంది. జిబ్లీ స్టైల్ ఇమేజ్ల కోసం పర్సనల్ ఫోటోలని ఏఐ టూల్స్లో అప్లోడ్ చేయడం సేఫేనా? దీనిపై సైబర్ నిపుణులు ఏం చెప్తున్నారు? జిబ్లీ ఫోటోస్ క్రియేట్ చేసుకుంటే డేటా ప్రైవసీకి ముప్పు తప్పదా? అసలు చాట్ జీపీటీ దీనిపై ఏమంటోంది? జిబ్లీ స్టైల్లో ఫోటోల కోసం సోషల్ మీడియా యూజర్లంతా తమ ఫోటోలను అప్లోడ్ చేసేస్తున్నారు. కానీ మీకు తెలియకుండానే ఓపెన్ ఏఐకి ఫేస్ డేటాని అందజేస్తున్నారని డిజిటల్ ప్రైవసీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్క్రాప్ డేటాకు వర్తించే చట్టపరమైన పరిమితుల్ని దాటవేస్తూ స్వచ్ఛందంగా సమర్పించిన చిత్రాలను పొందేందుకు ఓపెన్ ఏఐని అనుమతిస్తున్నారు. దానివల్ల మీ ఫేస్ ఐడెంటిటీని మీకు మీరే ఇతరులకు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. ఫ్రీగా అని చెప్పి చాలామంది జిబ్లీ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ మీ అంతటా మీరే మీ పర్సనల్ డేటాని, ఫోటోలను వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నారు. ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ లాంటి కంపెనీలు యూజర్ల ఫోటోలను ఉపయోగించి వాటి ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో మీ డేటా ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో మీ ఫోటోని వాడి మీ వివరాలన్నీ సేకరించవచ్చు. అంతేకాదు జిబ్లీ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీరు అప్లోడ్ చేసిన ఫోటోతో డీఫేక్ వీడియోలు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో క్లియర్ వ్యూ ఏఐ సోషల్ మీడియా వార్తల సైట్ పబ్లిక్ రికార్డుల నుంచి పర్మిషన్ లేకుండా 3 బిలియన్ల ఫోటోలను దొంగిలించింది.